ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కూరగాయల్లో బీర ఒకటి. అధిక డిమాండ్ కలిగి ఉండి తొందరగా చేతికందే పంట బీర. అతి తక్కువ వ్యయంతో తక్కువ వ్యవధిలో మంచి ఆదాయాన్నిచ్చే పంట బీర. పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తికి బీరకాయను సూచిస్తూ ఉంటారు డాక్టర్లు. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో బీర సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు రైతులు. అయితే ఇటువంటి తీగజాతి రకంలో తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పంట వేసిన తర్వాత సరియైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కర్నూలు జిల్లా ఆస్పిరి మండలం ముత్తుకూరు గ్రామంలో రైతు హరిబాబు తనకున్న 2 ఎకరాల్లో బీర పంట సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నాడు. మార్కెట్లో కూడా అధిక డిమాండ్ ఉండడంతో ప్రతిరోజు ఆదాయం వస్తోంది. బీర తక్కువ సమయంలోనే పంట చేతికి అందుతుంది. పందిరి విధానంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి. విత్తన ప్రక్రియ ఆరంభమైన 3 వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత. సులభంగా తెంపి మార్కెట్కు తరలించవచ్చు. ఎక్కువ మంది కూలీలు అవసరం లేదు. ఒకే వ్యక్తి ఒక రోజులో క్వింటాల వరకు బీరకాయలు తెంపగలుగుతారు. అదేవిధంగా పంటలైతే 3-4 కూలీలు అవసరం అవుతారు. ధర బాగా పలికితే బీర సాగులో వచ్చిన లాభాలు ఏ పంటలో కూడా రావు. వినియోగదారులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తి అయ్యే బీరకాయలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. రైతులంతా ఒకేసారి ఈ పంట వేయకుండా అంచెలంచెలుగా వేస్తే ధర స్థిరంగా ఉండే అవకాశాలున్నాయి. కానీ ఒక్కోసారి ఉత్పత్తి పెరిగి ధర తగ్గిపోవడం వల్ల నష్టాలను కూడా చవిచూడాల్సి వస్తోంది. తీగజాతి కూరగాయలు పంటలకు ఎక్కువగా తెగుళ్లు వచ్చే అవకాశాలున్నాయి. ఆ తెగుళ్లపై ముందే జాగ్రత్త పడి తగిన మందులు పిచికారీ చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తే మరిన్ని దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. బీర సాగులో ముఖ్యంగా విత్తన శుద్ధి చాలా అవసరం. ఎరువులు విత్తే ముందు ఎకరాకు 6-8 టన్నుల సహజ ఎరువు, 40 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ను పంట చేనులో గుంతల్లో వేయాలి. 40 కిలోల నత్రజని 2 సమపాలుగా వేసి విత్తిన 25 రోజులకు పూత పిందే దశలో వేసుకోవాలి. మొక్కకు దగ్గరగా ఎరువులు వేస్తే నీటి తడిని అందించాలి. నా పేరు హరిబాబు. మేము ఇట్లా ఎకరా బీరకాయ వేసినాము. ఆ ఎకరాల్లో 40,000 పెట్టుబడి వచ్చింది. ఆ పెట్టుబడి తగ్గట్టు మాకు మార్కెట్లో రేట్లు లేవు. మేము పోతే మాతో తక్కువలో అక్కువలో తీసుకుంటున్నారు. వాళ్ళతో 60 రూపాయలు 70 రూపాయలు కేజీ అమ్ముతున్నారు. మమ్మల్ని పోతే మార్కెట్లో 10 రూపాయల కేజీ అట్లా అడుగుతున్నారు. అందుకే గిట్టుబాటు ధర లేక ఏం చేయాలో అర్థం కావడం లేదు. దిగుబడి ఎకరాకు వచ్చేసి 50-60 సంచులు బాగానే అవుతున్నాయి. మనకి ఏమంటే రేట్ లేక నష్టాలు వస్తున్నాయి. అంత మొత్తం 15 దినాలు అంతకు ముందు బాగుంది. ఇప్పుడు రేటు మొత్తం పూర్తిగా 100 రూపాయలకి ప్యాకెట్ అట్లా అడుగుతున్నారు. బీర సాగులో నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. ముందుగా పాదు చుట్టూ 3-5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరివ్వాలి. వారానికోసారి నీటి తడిలిస్తే బాగుంటుంది. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిలవకుండా జాగ్రత్త పడాలి. తీగజాతి రకంలో తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశాలున్నాయి కాబట్టి వీటి నివారణకు ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి మందులు పిచికారీ చేసుకుంటే నష్టాలు ఉండవు. ఒక ప్యాకెట్ వచ్చేసి 19 కేజీలు వస్తుంది. 19-18 అట్లా వస్తుంది. మనతోన రైతులతోన 10 రూపాయల కేజీ అట్లా అడుగుతున్నారు. వాళ్ళు వచ్చేసి 60 రూపాయల కేజీ 70 రూపాయల కేజీ అమ్ముతున్నారు. ఏ మార్కెట్ మా బిల్లెక్కలు ఉంది. ఇంతకుముందు మార్కెట్ ఆ మార్కెట్ జరగడం లేదు. ఇప్పుడు పోయి ఎమ్నూరులో పోయి వచ్చినాం. ఆడ తగ్గింది రేటు. మళ్ళీ కర్నూలు రేటు బాగుతుంది అని 2 నాళ్ళు పోయి 2 నాళ్ళు బాగుంది. తర్వాత మొత్తం తగ్గిపోయింది. ఇంకా మాకు పెట్టుబడులు కానీ ఎక్కువ వస్తున్నాయి. పంట బాగా వస్తుంది కానీ మాకు రేట్లో గిట్టుబాటు కావడం లేదు. ఎకరాల పెట్టుబడి మందులు అన్నీ భూమిలో మందులు స్ప్రేయర్ మందులు ఇవన్నీ 40,000 దగ్గర పెట్టుబడి వస్తుంది. ఎకరాకి వచ్చేసి 40,000 పెట్టుబడి అయింది. దిగుబడి బాగానే వచ్చింది. గిట్టుబాటు ధర లేదు సరిగ్గా.